మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తాను పిల్లరా. అందరూ బాగున్నారు కదా. ముందు తిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుర ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇద్దరుకున్న ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. గడిచిన సంవత్సరం నుండి ప్రభా ఈ సంవత్సరం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన ప్రభా, ఎటువంటి ఆటంకములు మరి ఎటువంటి కష్టములు నష్టములు వచ్చినా వాటి నుండి మమ్మల్ని కాపాడినైనా ప్రభా తండ్రి, మమ్మల్ని ఈరోజు ఆరోగ్యంగా నిలవబెట్టి తండ్రి ఈ వాక్యం ధ్యానించుకుంటూ మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా. ఇదిగో నాయన వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి తండ్రి, మాతో ఉండి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వెనకల జీవులకు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి ప్రభా తండ్రి. నన్ను బొరగా సాధారణంగా వాడుకున్నాడు నాయన ప్రభా. నన్ను నిధులు చాటం మరుగుపరచమని మా ప్రభు నేసిన అమృతమాలు విరామంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఈ దినముకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఈరోజు అంశం ఏంటంటే నూతన సృష్టి. ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మనము మరి 2016లోకి వెళ్ళబోతున్నాం. మరి మనల్ని దేవుడు ప్రవేశపెట్టబోతున్నాడు. అయితే నూతన సంవత్సరం చూడవాలని ఆశించిన వారు చాలామంది ఉండి ఉండవచ్చు, కానీ వారు చూడకే గతించిపోయి ఉండవచ్చు. అయితే మనం ఇంకా జీవించి ఉన్నామంటే కేవలము ఆయన దయ మాత్రమే, ఆయన కృప మాత్రమే ప్రియులారా. ఇంకా మనము జీవించి ఉన్నాము అంటే నూతన సంవత్సరంలో మనము అనేక తీర్మానాలతో ప్రవేశిస్తాం కదా, కానీ అవన్నీ అమలు చేయాలంటే ఎవరి సహాయం కావాలి? మనకి ప్రభు యొక్క సహాయం కావాలి. అవన్నీ అమలు చేయాలంటే ఆ వాగ్దానాన్ని మనము చేత పట్టుకొని మరి ఆ వాగ్దానం బట్టి మనం నడుచుకోవాలంటే ప్రభు యొక్క సహాయం మనకు కావాలి. అనేకులు పాత జీవితంతోనే కొత్త తీర్మానాలు తీసుకుంటారు. పాత జీవితంతోనే అంటే వారిలో మారు మనసు అనేది వారిలో ఉండదు. కొత్త తీర్మానాలు వారు తీసుకుంటూ ఉంటారు. అది చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనంలో పాత బట్టలకు కొత్త బట్ట మాసిక వేసినట్లేనని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేనికి? పాత బట్టలకు కొత్త బట్ట మాసిక వేసినట్లేనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, వాచ్ నైట్ సర్వీస్ 31st నైట్ జరుగుతుంది కదా. వాచ్ నైట్ సర్వీస్లో చూడండి, కొంతమంది స్కిట్ వేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్కిట్ వేస్తున్నారు. అక్కడ వస్త్ర దుకాణాల కురవాడు ఏం చేస్తున్నాడంటే అందరినీ పిలుస్తున్నాడు. అయ్యగారు రండి 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 అని పిలుస్తున్నాడు. మంచి మంచి తెల్లలాడే మాస్కులు వచ్చాయి చూడండి, రండి రండి అని పిలుస్తున్నాడు. ఇదేంటి బట్టల షాపులో మాస్కులు ఏంటి? బట్టల షాపులో మాస్కులు ఏంటి అంటూ ప్రవేశించాడు కస్టమర్. బట్టల షాపులో మాస్కులు ఏంటి అని ప్రవేశించాడు. సేల్స్ మ్యాన్ చూపిస్తున్నాడు ఆ మాస్కులు. పాత బట్టలకి మిలమల మెరిసే మాస్కులు. ఏం బట్టలయ్యా? మిలమలాడే మాస్కులు దేనికి? పాత బట్టలకి అంటూ విత్తిపోయాడు. ఇక ఎవరన్నా కొంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడే కస్టమర్. అదేంటయ్య గారు, 1వ తారీఖు వరకు మీ వాళ్ళందరూ కొనేవి ఇవే కదా. 1వ తారీఖు వరకు మీ వాళ్ళందరూ కొనేవి ఇవే కదా. పాత జీవితాలకి కొత్త తీర్మానాలు మీరు మీరు పాత జీవితాలకి ఏమి అంటించుకుంటున్నారు? కొత్త తీర్మానాలు అంటించుకొని న్యూ ఇయర్ చేసుకుంటున్నారు కదా.
అన్నాడు. అబ్బో, ఈ నామకార్థపు క్రైస్తవులను వీడు బాగా చదివినట్టున్నాడే. నామకార్థ క్రైస్తవులే కదా మరి. పాత జీవితాలకి కొత్త తీర్మానాలు అంటించుకుంటున్నారంటే వాళ్ళు ఎవరు? నామకార్థపు క్రైస్తవులే. వీడు బాగా చదివినట్టున్నాడే అని చల్లగా జరుకున్నాడా కస్టమర్. కాబట్టి ఈ విధంగా చూడండి, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని వాక్యం తెలియజేస్తుంది. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటే సమస్తము కొత్తవాయను. సమస్తము కొత్తవాయను అంటే అంత కొత్తగా అవ్వాలి. అంత కొత్తగా అవ్వాలంటే ఏంటి అర్థం? ఇంట్లో సామాన్లు అన్నీ కొత్తగా అవ్వాలనా? కొంతమంది చూడండి, ఇంట్లో అన్నీ మొత్తం స్పూన్లతో సహా తలతల్లాడేలాగా కడిగి శుభ్రంగా ఆరబెడుతూ ఉంటారు. అది కాదు కొత్త అవడం అంటే. కాబట్టి సమస్తము కొత్తగా అవ్వాలి. పాతదేదియు మన జీవితంలో తిరిగి కనపడకూడదు. పాతదేది మన జీవితంలో కనపడకూడదు. పాతదేది మన జీవితంలో ఉండకూడదు. మన జీవితంలో ఉండకూడదు పాతదేది. చూడండి, మానవుడు మూడు భాగాలు: శరీరం, ప్రాణం, ఆత్మ. శరీరం, ప్రాణం, ఆత్మ. ప్రాణం ఆత్మను శరీరాన్ని ఐక్యపరిచేది. ప్రాణం ఆత్మను శరీరాన్ని ఐక్యపరిచేది. శరీరం చనిపోగానే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అది నిత్యమైనది. ఈ ఆత్మ అనేది నిత్యమైనది. కాబట్టి ఆత్మ కంటికి కనపడింది కానీ మన శరీరమే. కంటికి కనపడదు ఆత్మ, కానీ మన శరీరమే, మన మాటలు, మన చేష్టలు, మన ప్రవర్తన, ఈ లోకంలో మనం జరిగించేవన్నీ, ఈ అలవాట్లు, మన కార్యాలు, ఇవన్నీ బయటకు కనపడతాయి. ఆత్మ కనపడదు. శరీరం చేసేవన్నీ కూడా బయటకు కనపడతాయి. కాబట్టి మన పాపముల గురించి మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడినప్పుడు మన హృదయాన్ని ఆయన రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు. ఎప్పుడైతే మనము పశ్చాత్తాపడ్డామో, మన పాపముల గురించి మనం పశ్చాత్తాపడ్డామో, చూడండి, అందరూ పాపులే. పాపం చేయని వాడు ఎవడు లేడు ఈ లోకంలో, ఒక్క ప్రభువు తప్ప కదా. ఆ ప్రభు తప్ప, దేవాది దేవుడు తప్ప పాపం చేయనివాడు ఎవడు లేడు. అందరు పాపులే, జన్మతః పాపులే. కనుక మరి ఈ యొక్క పాపములు మన పుట్టుక నుంచే మనం పాపములు చేస్తూనే వస్తున్నాం. కంటి ద్వారా కావచ్చు, నోటి ద్వారా కావచ్చు, దేవి ద్వారా కావచ్చు, దేని ద్వారా మనం పాపం చేస్తూనే వస్తున్నాం. ఈ పాపాలన్నీ మనం ఎక్కడ ఒప్పుకోవాలి? ఆ దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. మన పాపాలన్నీ చేసిన వాళ్ళే. ఎవ్వరు నేను నీతిమంతుడని చెప్పడానికి వీలు లేదు. ప్రతి ఒక్కడు పాపే. ప్రతి ఒక్కరూ పాపే. కాబట్టి వారు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మరి పాపములు ఒప్పుకోవాలి. తిరిగి మళ్ళీ అవి చేయకూడదు. నువ్వు ఒప్పుకున్నావు కదా, తిరిగి వాటిని చేయకూడదు. అది ఒప్పుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తా అన్నాడు? తన యొక్క పవిత్రమైన రక్తంతో, నిష్కళంకమైన రక్తంతో, పరిశుద్ధమైన రక్తంతో, అమూల్యమైన రక్తంతో ఏం చేస్తా అంటున్నాడు? కడిగి వేస్తానంటున్నాడు. నిన్ను కడిగి వేస్తానంటున్నాడు ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపములు మనము ఒప్పుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు మనం చూసాం కదా, పాత బట్టలకి కొత్త బట్టలు మాసికలు వేసేవారిగా మనం ఉండకూడదు. మనము పూర్తిగా మార్పు చెందేవారిగా ఉండాలి. మారు మనసు పొందేవారిగా ఉండాలి. ఉందా? ఆ మారు మనసు అనేది మనలో ఉందా? ఆ మారు మనసుతో మనము ఈ యొక్క 2016లోకి మనం ప్రవేశించగలుగుతున్నామా?
కాబట్టి చూడండి, హెజ్కేలు గ్రంథము 36:26 దేవుడు చెప్తున్నాడు, నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని కలుగజేసేదను అంటున్నాడు. నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేసేదను అంటున్నాడు. నూతన హృదయం, నూతన స్వభావం అని రెండు విషయాలు మనకు కనబడుతున్నవి ఇక్కడ. నూతన హృదయం, నూతన స్వభావం, ఈ రెండు విషయాలు మనకి కనబడుతున్నాయి కదా. రెండు విషయాలు కనబడుతున్నాయి అంటే హృదయం మారాలి, స్వభావం కూడా మారాలి. మన హృదయం మారాలి, హృదయం అంటే మన మనసు మారాలి, మన స్వభావం మారాలి. స్వభావం అంటే మనం చేసే కార్యాలు, మనం చేసే చేష్టలు, ఇవన్నీ ఈ స్వభావం మారాలి. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించిన కొందరు ఏం చేస్తారు, స్వభావం మార్చుకోవాలనే సత్యాన్ని మర్చిపోతారు. స్వభావాన్ని మార్చుకోవాలనే సత్యాన్ని ఏం చేస్తారు, మర్చిపోతారు. ఒక దైవదేవుని చెప్పాడు, ఏమని తెలుసా? ఒక దైవదేవుడు ఏం చెప్తున్నా అంటే, నో యువర్ వీక్నెస్ ఇన్ ఆర్డర్ టు విన్. అంటే చూడండి, మనలో బలహీనతలు ఉన్నాయి, ప్రతి వానిలో బలహీనతలు ఉన్నాయి. బలహీనతలు లేనివాడు ఎవడు లేడు, ఏదో ఒక బలహీనత ఉంది. మనలో బలహీనతలు ఉన్నాయని గ్రహించి వాటిని ఏం చేయాలి, జయించాలి. మనం జయించి క్రీస్తు స్వభావంలోనికి ఎదగాలి అని ఆశించాలి. క్రీస్తు స్వభావంలోనికి మనము ఎదగాలి అని ఆశించాలి. అర్థమైందా? కాబట్టి మనలో ఉన్న బలహీనతలు మనం ఏం చేయాలి, జయించాలి. ఎన్ని న్యూ ఇయర్లు వెళ్ళిపోతున్నాయి, మనం జయిస్తున్నామా? మన బలహీనతలు మనం జయించే వారిగా మనం ఉంటున్నామా? కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 5:22 మనం చూస్తాం కదా ఆత్మఫలముల గురించి. ఆత్మఫలములు 9 కదా. కనుక ఈ 9 ఆత్మఫలములు ఫలించవల్లని వ్రాయబడి ఉండగా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మన స్వభావం మారాలి. మనకి చూడండి, ఒక సిస్టర్ ఏం చేసిందంటే, ఆమె మారు మనసు పొందకముందు చూడండి, నీళ్ళు పట్టుకుంటారు. చూడండి, ఉదయాన్నే నీళ్ళు పట్టుకుంటారు కదా, ఆ కుళాయి దగ్గర అరుస్తూ ఉండేది. అందరి దగ్గర అందరితో అరుస్తూ ఉండేది. తన ముందు పట్టుకోవాలని అరుస్తూ ఉండేది. అయితే తను ఎప్పుడైతే మారు మనసు పొందిందో అప్పటి నుండి ఆమె స్వభావంలో మార్పు అనేది వచ్చేసింది. ఎప్పుడైతే మారు మనసు పొందిందో ఈ కుళాయి దగ్గర ఆమె నోరు ఎత్తడం ఆపేసింది. చూసారా, అది మార్పు. ఆ స్వభావంలో మార్పు అంటే అది. కొంతమంది చూడండి, ఇష్టానుసారంగా తిడుతూ ఉంటారు. ఎవరినో ఒకరిని తిట్టాలి. వాళ్ళు ఎప్పుడైతే మారు మనసు పొందుతారో అది కూడా వారు మార్చుకోగలుగుతారు. వారు మారు మనసు పొందితే కనుక. కాబట్టి ఈ స్వభావ మార్పు అనేది మనకి రావాలి. అది ఇది నూతన సృష్టి అంటే ఇది మనలో ఉన్న పాత స్వభావాన్ని తీసివేయాలి, కొత్త స్వభావం మనలోకి రావాలి. అదేవిధంగా చూడండి, ఒక భూత వైద్యుడు మారిపోయాడు, దేవుళ్ళకి వచ్చాడు. ఆయన మారి సాక్ష్యం చెప్తూ ఉండేవాడు. ఆ దేవుని గురించి తను మారిన తర్వాత. అయితే ఆయన భార్య ఆయన మారాడని ఆయన గురించి ఎప్పుడు బూతులు తిడుతూ ఉండేది. ఆయన మారాడని ఎప్పుడు బూతులు తిడుతూ ఉండేది. అయితే చూడండి, అంతకుముందు అయితే ఏం చేసేవాడంటే ఆ భూత వైద్యుడు భార్యను ఆమె తిడుతుందని అస్తమా కొడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఈయన మారు మనసు పొందాడు కదా, దేవుళ్ళకి వచ్చాడు కదా. అప్పుడు ఎప్పుడైతే ఈయనలో మారు మనసు కలిగిందో, ఈయన దేవుళ్ళకి వచ్చాడో, అప్పుడు ఆ భార్య ఎన్ని తిట్లు తిట్టినా సైలెంట్ అయిపోయాడు. సైలెంట్గా ఉండటం మొదలుపెట్టాడు. ఆమె తిట్టుకొని నాకెందుకు, ఆమె తిట్టుకొని అని మొదలుపెట్టాడు. అది స్వభావముల మార్పు అంటే, అది నూతన సృష్టి అంటే అది ప్రియులారా.
కాబట్టి ఆయన మోగవాడిలా తిట్లు అన్నీ భరించేవాడిని అని చెప్పేవాడు. మోగవాడిలా నాకు నాకు మాటలు రావు, తిరిగి అనడానికి నాకు నోరు లేదు అన్నట్టుగా తిట్లన్నీ భరించేవాడు. కొంతమంది ఎవరైనా తిడుతూ ఉంటే కూడా నేను చెబుతానులే, నాకేం వినపడడం లేదు, నేను చెబుతాన్ని, నాకేం వినపడలేదు అని వారు సైలెంట్ అయిపోతారు. ఇకేమీ ప్రాబ్లం ఏమీ ఉండదు. అది నూతన సృష్టి ప్రియులారా. మరి ఎంతమంది ఈ విధంగా మారాలనుకుంటున్నారు? ఎంతమంది మీ స్వభావాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది మార్చుకోవాలనుకుంటున్నారు ఇలాంటి స్వభావాలని? అనేక రకాలుగా మనము రకరకాలుగా జీవిస్తూ ఉంటారు. మరి ఇలాంటివన్నీ కూడా మనము మార్చుకునేవారిగా ఉండాలి. అదే చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండాని ఎడల అది ఒంటిగానే ఉండును. గోధుమ గింజ భూమిలో పడి అది చావకుండిని ఎడల అది ఒంటిగానే ఉంటుంది. అది చావాలి భూమిలో పడి, అప్పుడు మరి యూదముగా ఫలిస్తుంది అనమాట, విస్తారంగా ఫలిస్తుంది. అప్పుడు గోధుమ గింజ చస్తేనే, భూమిలో పడి చస్తేనే అది విస్తారంగా ఫలిస్తుంది. కాబట్టి మన కోపానికి, తాపానికి, ఉద్రేకాలకి, పౌరుషానికి మనం ఎలా ఉండాలి? చచ్చిన వారముగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చచ్చిన వారముగా ఉండాలి. మళ్ళీ ఎవరైనా తిట్టినా, ఏ విధముగా ఎలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మనల్ని తిట్టినా, ఏ విధంగా అన్నా, మనకి విరోధముగా వారు మాట్లాడినా, మన మీద వారి కోపం పెట్టుకున్నా, మనం ఎలా ఉండాలట? చచ్చిన వారముగా ఉండాలి. మనం చచ్చిన వారముగా ఉండాలి. అప్పుడే మనం ఫలిస్తాం. గోధుమ గింజ గురించి చెప్పాను కదా, అప్పుడే మనం ఫలిస్తాం. కాబట్టి మన కోపానికి, తాపానికి, ఉద్రేకాలకు, పౌరుషానికి చచ్చిన వారముగా ఉండాలి. అది ప్రభు యొక్క ఆశ. అది ప్రభు యొక్క ఆశ ప్రియులారా. ఆయన దూషింపబడి బదులు పలకలేదు కదా, ఆయన దూషింపబడ్డాడు. ఎంతమంది దూషించారు? ఎంతమంది దూషించారు ఆయన్ని? బదులు పలికాడా? లేదు. అలాంటి మార్పు మనలోకి రావాలి. ఆ మార్పు మనలోనికి వచ్చేటట్లుగా ఉండాలి ప్రియులారా. అదే ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ అన్నామణి అనే గొప్ప భక్తురాలు ఉంది. అన్నామణి అనే గొప్ప భక్తురాలు, భలే కోపం, ఆమెకి కోపం ఎక్కువ. భక్తురాలే కానీ కోపం ఎక్కువ, చాలా కోపం ఉండేది. ఆమె ఒక ఇంట్లో పనికెత్తగా జీవించేది. ఒక ఇంట్లో పనికెత్త అయ్యుండి తన యజమానినే కొట్టడానికి సిద్ధపడిందంట. ఆమె తన యజమానినే కొట్టడానికి సిద్ధపడిందంట ప్రియులారా. చూడండి, అంటే ఎంత కోపమో చూడండి ఆమెకి. కనుక స్వభావంలో ఉండే కోపం, గర్వం, క్షమించలేనితనం మన స్వభావం. అది స్వభావంలో ఉండే కోపం, గర్వం, క్షమించలేనితనం. క్షమించాలి. మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నా మనం క్షమించే వారముగా ఉండాలి. గర్వం వద్దు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కోపం వద్దు. కనుక గొప్పలు చెప్పుకునే స్వభావం వద్దు మనకి. గొప్పలు చెప్పుకునే స్వభావం, వీటన్నిటిని ఒక లిస్టు రాసుకోండి. మీరు ఈ 2016లో మీరు ఒక లిస్టు రాసుకోండి. ఒక లిస్టు రాసుకొని అందులో ఒక్కొక్క దాని కొరకు ప్రార్థించండి. అందులో ఒక్కొక్క దాని కొరకు మీరు ప్రార్థించి జయించవలసిన వారమై ఉన్నాము. వీటినన్నిటిని మనము జయించవలసిన వారమై ఉన్నాము ప్రియులారా. ఎవరు దేవదూతలు కాదు. కనుక స్వభావం మీద జయం పొందకపోతే మనల్ని బట్టి దేవుని నామం ఏమవుతుంది? దూషించబడుతుంది కదా. మన స్వభావంలో మనము మార్పు చెందకపోతే మనల్ని బట్టే కదా దేవుని నామం దూషించబడేది. మనం మారాలి కదా. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో,
దేవుని నామాన్ని మహిమపరచుటకి ఈ లోకములో ఆయన మనల్ని సృజించాడు. ఎందుకు సృజించాడు ఆయన ఈ లోకంలో? ఆయన మనల్ని పుట్టించింది ఎందుకు? ఆయన నామాన్ని మహిమపరచడానికి కదా. ఆయన నామాన్ని మహిమపరచడానికి. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును. మనం విస్తారంగా ఫలించాలని, బహుగా ఫలించి దేవుని మహిమపరచాలని ప్రభువు ఆశిస్తున్నాడు. విస్తారంగా ఫలించాలని, బహుగా ఫలించి దేవుని మహిమపరచాలని ప్రభువు ఆశిస్తున్నాడు. విస్తారంగా ఫలించాలంటే స్వభావానికి ఏమవ్వాలి? చచ్చిపోవాలని. బహుగా ఫలించాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. అంటే ఆత్మలో వెనక్కి దిగజారకుండా వాక్యంలోను ప్రార్థనలోను స్థిరముగా ఉన్నప్పుడు, వాక్యమును ధ్యానించి హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు పొరపాటు చేయకుండా వాక్యం మనల్ని ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. వాక్యం అనేది మనల్ని హెచ్చరిస్తుంది. ఆత్మలో మనం వెనక్కి దిగజారకుండా ఉండాలి. ఆత్మలో మనం వెనక్కి దిగజారకుండా ఉండాలి. వాక్యంలోను ప్రార్థనలోను స్థిరముగా మనం ఉండాలి. వాక్యంలోను ప్రార్థనలోను మనం స్థిరముగా ఉండేవారిగా ఉండాలి. కాబట్టి ఆత్మవరములు దేవుడిచ్చేవి, కానీ ఆత్మ ఫలములు మనము సంపాదించుకొనవలసిన వారమై ఉన్నాం. కనుక ఆత్మ ఫలములు మనము సంపాదించుకొనవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ విధముగా ప్రియులారా చూడండి, ఒక చెంప కొట్టువానికి రెండో చెంప తిప్పడం అంత సులభమా? అంత సులభంగా వచ్చేవి కావు. ఒక చెంప కొడితే ఎవరన్నా ఇంకో చెంప తిప్పుతారా? కాదు. అంత సులభంగా వచ్చేది కాదు. అప్రయత్నంగానే నోరు జారుతుంటాం అనేక సార్లు. మన నోటి నుండి వచ్చేస్తాయి మాటలు. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడేస్తూ ఉంటాం. కాబట్టి ఆ రీతిగా త్వరపడి నోరు జారితే ఏం చేస్తాం? నీకు నీవే శిక్ష విధించుకో అని దైవజనుడు చెప్తున్నాడు. నీకు నీవే శిక్ష విధించుకుంటావు. నువ్వు నోరు జారినట్లయితే నీ నోరుని ఏం చేయాలి? కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ నోరుని అదుపులో పెట్టుకోవాలి. కనుక నూతన స్వభావంను కలుగజేసేదని ప్రభువు చెప్తుంటే మనం అడగనందున పొందలేకపోతున్నాం. నూతన స్వభావాన్ని కలుగజేసేదని ప్రభువు చెప్తున్నాడు. నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను, నూతన హృదయాన్ని ఇస్తానని చెప్తుంటే మనం పొందలేకపోతున్నాం ప్రియులారా. కొందరు విశ్వాసులు కూడా అయిన దానికి కాని దానికి నీళ్ల వల్ల ఏం చేస్తారు? అబద్ధాలు ఆడేస్తుంటారు. కొందరు విశ్వాసులు కూడా, వాళ్ళేం తక్కువేం కాదులేండి, వాళ్ళు కూడా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. అయిన దానికి కాని దానికి. మన బలహీనతలు ఏవో మనం తెలుసుకొని వాటిని విడిచిపెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన బలహీనతలు ఏవో మనం తెలుసుకొని వాటిని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. ఈ కొత్త సంవత్సరంలో విడిచిపెట్టాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనం అనేక తీర్మానాలు చేసుకుంటాం. ఎక్కువగా వాక్యం చదవాలని, ఎక్కువగా ప్రార్థన చేయాలని, ఎక్కువగా చర్చికి వెళ్తూ ఉండాలని, శివ సమాధానానికి వెళ్తూ ఉండాలని, ఉపవాస కొడుకులు వెళ్తూ ఉండాలని, ఈ విధంగా అన్నిటిలో అన్ని కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేయాలని మనం తీర్మానం తీసుకుంటాం. కానీ పనుల భారంలో ఇవి కొన్ని దినాలు అంటే అది కొంతకాలమే. ఈ పనుల భారం వల్ల మనం ఏం చేస్తుంటాం? ముందు చేసుకుంటూ ఉంటాం. రాను అంటే క్రమంగా అవి మన నుండి ఏమైపోతాయి? దూరం అయిపోతూ ఉంటాయి. కొన్ని దినాలు అయ్యేసరికి మామూలు అయిపోతాం. కాబట్టి అలా కాకుండా మనం ఏం చేయాలి? చూడండి, దేవుని సన్నిధిలో అంగలార్చే ప్రార్థనాత్మ కొరకు ప్రభుని వేడుకోవాలి. మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? అంగలార్చాలి, గోజాడాలి. దేవుని సన్నిధిలో అంగలార్చే ప్రార్థనాత్మ కొరకు ప్రభుని వేడుకోవాలి. త్రాగుబోతులైన భర్తల కొరకు ఉన్నారు కదా, త్రాగుబోతులైన భర్తల కొరకు, ఆర్థిక ఇబ్బందులతో అవిధేయులైన కుమారుతో స్త్రీలు నలిగిపోతున్నారు. మరి నూతన సృష్టిగా మారి
దేవుడి సన్నిధిలో మొరపెడితే దేవుడు ఎటువంటి వ్యక్తినైనా నువ్వు మార్చక మానడు. నువ్వు ఎప్పుడైతే నూతన సృష్టిగా మారతావో అప్పుడు దేవుడు మార్చక మానడు. నువ్వు నూతన సృష్టిగా మారమంటున్నాడు. కనుక పాతది ఏమైనా మన జీవితంలో ఇంకా మిగిలి ఉందేమో అని ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకొని మన 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 హృదయంలో మన జీవితంలో పాతది ఏమైనా ఉన్నదేమోనని మనం ఏం చేయాలి? పరీక్షించుకొని ఈ యొక్క 2016లో గొప్ప కార్యాలు అద్భుతాలు పొందుటకు ప్రభువు సహాయం చేయనుగాక. ప్రియులారా, ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇదొకనైనా ప్రభా, నీ వాక్యం చదువుతండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా మరి నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మీకు ఇస్తానని తెలియజేస్తున్నాం నాయన ప్రభా. తండ్రి, మా స్వభావాలను మేము మార్చుకొని నూతన సృష్టిగా మారాలని మీరు తెలియజేస్తున్నారు నాయన ప్రభా. మీరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు నాయన ప్రభా. ఈ విధంగా తండ్రి ప్రతి ఒక్కరిలో మారు మనసు దయచేయటకు నజరేయుడే నేసే నా బ్రతిమార్గనం గౌరవించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమేన్.